చాలు. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు 65:11 సంవత్సరమును నీ దయాకీర్తనను ధరింపజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మరి మనందరికీ తెలిసిన వాక్యమే, కానీ కొద్ది నిమిషాలు దేవుని ఆత్మ ద్వారా మరి చిన్న సమయంలో మాట్లాడాలని ఆశపడుతున్నాం. మరి ప్రతి సంవత్సరం మనందరికి కూడా పిల్లలకు కానీ మనకు కానీ ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరము మనము జీవించగలిగి ఆరోగ్యంగా బ్రతుకుతున్నామంటే దేవుని దయ లేకపోతే మనం ఏం చేయలేము. మరి కొంతమంది చాలా ఈ లోకంలో మనం చూస్తే చాలా అందచందాలు ఉంటాయి, చాలా ధనం సంపాదిస్తారు, పేరు గడిస్తారు, కానీ మరన్నీ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎంతగానో మరి ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు, కానీ మరొక సంవత్సరాన్ని చూడలేరు. లేకపోతే మరొక రోజును బలహీనతల ద్వారా కానీ అనారోగ్య సమస్యల ద్వారా కానీ ఏదో ఒక రకంగా వారి సమయాన్ని వారి దినాన్ని దాటి మరణించి వెళ్ళిపోతున్నారు. కానీ దేవునిలో ఉన్న మనకి దేవుడు ప్రతి దినము మనము జీవిస్తున్నాం అంటే మనము జీవించే ప్రతి క్షణము కూడా దేవుడిచ్చిన కృప ఆయుష్ వల్లనే మనము బ్రతుకుతున్నాం. ఆయన దయ లేకపోతే, ఆయన మన మీద చూపించే ప్రేమ అపారమైన కృప లేకపోతే మనం ఒక్క క్షణం కూడా విశ్వాస పీల్చి మనం ఈ లోకంలో సజీవులుగా ఉండలేము. దేవుడు మరి ఆయుష్ను మన ఎడలా పొడిగిస్తున్నాడు. మరి ముఖ్యంగా బాబుకు కూడా దేవుని దయ ఉందని నమ్ముచున్నాం. దేవుని దయలో బిడ్డ మరి గత కాలము ఫస్ట్ ఇయర్లో బిడ్డ ఎంతో బలహీనుడిగా ఉన్నప్పటికీ దేవుడు కనికరించి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి ఈ సంవత్సరంలో కూడా ఇంకా అధికమైన దయను మంచి ఆరోగ్యమును బిడ్డకు దేవుడు దయచేయాలని ఆయన దయలో మరి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం లాస్ట్లో మీరు చూడండి. మరి సమూయేలు దేవుని దయందు మనుషుల దయందు మరి వర్ధిల్లాడు. అలాగే మనము కూడా మన బిడ్డలకు కానీ మన బిడ్డలు దీవించబడాలి, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా, మన బిడ్డలు ఉన్నతంగా ఉండాలి అంటే మరి మొదటిగా దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఉండాలంటే దేవుని సన్నిధిలో తల్లిదండ్రులుగా మనం అధికంగా ప్రార్థన చేసేవారంగా ఆ బిడ్డలను ప్రతినిత్యము దేవునికి అప్పగించి, దేవా నీ చిత్తానుసారంగా ఈ బిడ్డను నీ భయభక్తుల్లో పెంచడానికి నా జ్ఞానం దయచే ప్రభు అని చెప్పి దేవుని ప్రతినిత్యము కూడా ఆయన పాదాల యొద్ద మనం వెదికేవారంగా, ఆయనతో మనం సహవాసం చేస్తూ ప్రార్థిస్తున్న మన ప్రార్థన బిడ్డలకి కాపుదల ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మనము దేవుని దయ మనుషుల దయ కూడా మనకి లోకంలో కాబట్టి మనుషుల దయ కూడా కావాలి. కనుక మనుషులందరితో సమాధానంగా ఉంటూ దేవుని దయ పొందుకొని మనుషుల దయలో కూడా మనం వర్తిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా ప్రవక్తలు మరి లోకాసు వార్తలో యేసు ప్రభు వారు కూడా వయసులో జ్ఞానంలో దేవుని దయలో ఆయన దేవుడయ్యిండి కూడా ఆయన మరి మనుషుల దయలో కూడా ఆయన కూడా వర్ధిల్లాడని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం దేవుని కలిగిన మనము మరి ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనము నిత్యము మన బిడ్డల్ని దేవుడికి అప్పగించాలి. ప్రార్థనలో నిత్యము ఎత్తిపట్టాలి. వారు ఎదుగుచున్నప్పుడు వారి పెద్దవారైనా వారి కుటుంబాలతో ఉన్నా కూడా వారి కొరకు నిత్యము తల్లిదండ్రులుగా మనం చేసే ప్రార్థన వారికి కాపుదల, భద్రత, ఆరోగ్యము, క్షేమం ఇస్తుంది. వారు ఎటు వెళ్ళి ఎటు వస్తున్నా కూడా తల్లిగా తండ్రిగా మనం చేసే ప్రార్థన బిడ్డలకు కాపుదల, భద్రతను ఇస్తుంది. కాబట్టి ఆ ప్రార్థనే వారికి దయను, అనుగ్రహాన్ని, దేవుని ఆశీర్వాదం. ఒకవేళ వారి దారి తగ్గిపోయినా మరలా సరిచేయడానికి, ఆ దారిలో సక్రమంగా నడిపించడానికి ఒకసారి మనం చెప్పిన బిడ్డలు వినరు. ఒక్కోసారి వాళ్ళ వయసుని బట్టి టీనేజ్లోకి వచ్చినప్పుడు, యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు ఒకవేళ మాకు తెలుసులే అన్నట్టు ఒక్కోసారి వాళ్ళు మన మాట వినకుండా పెడచెవిని పెడతారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థనాపూర్వకంగా మనం చేసే ప్రార్థన వారిని తప్పకుండా దేవుని కొరకు నిలబడుతుంది. దేవుని కొరకు వారిని మరి దేవుని మార్గంలో నడిచే విధంగా దేవుడు సహాయం చేశాడు. మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు. తప్పకుండా నువ్వు చేయబెట్టి ప్రతినిత్యము నీ బిడ్డ కొరకు ప్రార్థించే వ్యక్తివైతే, ప్రార్థించే తల్లివి తండ్రివైతే ఆయన నీ బిడ్డని ఉన్నతంగా మరి ఆయన చిత్తంలో దేవ ఈ బిడ్డను ఏ రీతిగా మీరు చూడాలని ఆశపడుతున్నారో ఆ రీతిగా ఈ బిడ్డను తీర్చిదిద్దడానికి నా జ్ఞానం దయచేద్దాము అని చెప్పి నిత్యము దేవుని పాదాల యొద్ద మనం వెతకగలిగినట్లయితే దేవుడు అతి రీతిగా ఆ బిడ్డను ఆస్వాదించి ఆయన కృపలో వర్ధిల్లింప చేస్తాడు. కనుక ఆయన దయలో ఆయన కృపలో ఈ బిడ్డ వర్ధిల్లి అనేక సంవత్సరంలో ఆరోగ్యవంతుడిగా ఆయన కొరకు ఈ బిడ్డ గొప్ప బలమైన సమయాలు వస్తుంటే అన్న గురించి మీ అందరికీ తెలుసు. మరి దేవుని యొద్ద గోజాడి ఎంతో తన హృదయాన్ని కుమ్మరించి పొందుకున్న బిడ్డ అనమాట. మరి ప్రవక్తగా, యాజకుడుగా, న్యాయాధిపతిగా ఇశ్రాయేలును సమూయేలు పరిపాలించాడు. అట్టి గొప్ప భక్తుడిగా ఈ బిడ్డ వర్ధిల్లాలని దేవుని దయలో, మంత్రి దయలో బిడ్డ దేవుని భక్తిలో తల్లిదండ్రులు పెంచుతూ దేవుని కొరకు సాక్షిగా మరి వారి కుటుంబంలో అనేకుల మధ్యలో బిడ్డ ఆశీర్వాదకరంగా, బిడ్డ భవిష్యత్ అంతా దీవెనకరంగా, ఆరోగ్యంగా, సమృద్ధిలో వర్ధిల్లాలని దేవుని సేవకురాలుగా దీవిస్తూ ఈ చిన్న మాటను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.